హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా ఆహా ఓటీటీలో రిలీజ్ అయిన సత్యదేవ్ ధనుంజయ్ యొక్క జీబ్రా తెలుగు మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఈ మూవీ యొక్క ఆన్లైన్ స్టోరీ ఏమిటంటే, సత్యదేవ్ బ్యాంక్ ఆఫీసర్ అన్నమాట. సో ధనుంజయ్ ఒక బిజినెస్ మ్యాన్. సో అలా ఉన్నప్పుడు వీళ్ళిద్దరికి ఏ సంబంధం ఉండదు. బట్ ఒక టైం తర్వాత సత్యదేవ్ వల్ల సత్యదేవ్ వల్ల ధనుంజయ్ అనే క్యారెక్టర్కి 5 కోట్లు అనేది నష్టం అవుతుంది. సో అలా నష్టమైన డబ్బుల్ని ఎలాగైనా సత్యానే తిరిగి ఇవ్వాలనేసి ధనుంజయ్ వచ్చి అడుగుతాడు. సో అలా అడిగేటప్పటికి సత్యకి ఏం చేయాలో అర్థం కాదు. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ధనుంజయ్ వల్ల సత్యకి. సో అలా ప్రాబ్లమ్స్ తర్వాత సత్యదేవ్ వచ్చి నేను డబ్బులు తిరిగి ఇచ్చేస్తా 5 కోట్లు అని చెప్తాడు. సో ధనుంజయ్కి ఆ 5 కోట్లు అనేది చాలా చాలా ముఖ్యం అనమాట. సో అలా 5 కోట్లు వస్తే దాన్ని పెట్టి ఒక బిజినెస్ డీల్ మాట్లాడతాడు. సో 5 కోట్లు వచ్చాయి లేదా ధనుంజయ్ అనుకున్నట్టు వాళ్ళ బిజినెస్ జరిగిందా లేదా అనేసి ఈ మూవీ యొక్క ఫర్దర్ స్టోరీ అనమాట. సో ధనుంజయ్కి ఆ 5 కోట్లు ఎందుకు ముఖ్యం, ఆ బిజినెస్ డీల్ ఏందనేసి మీ సినిమా చూసి తెలుసుకోండి. సినిమా చూసిన వాళ్ళు తెలుసు, సో చూడని వాళ్ళు చూసి తెలుసుకోండి. అండ్ సాధారణమైన బ్యాంక్ ఎంప్లాయీ అయిన సత్యదేవ్ 5 కోట్లు ఎలా తెచ్చి ధనుంజయ్కి ఇచ్చాడనేసి సినిమా చూసిన వాళ్ళు తెలుస్తుంది, చూడని వాళ్ళు చూసి తెలుసుకోండి. సో ఇంతే ఈ మూవీ యొక్క రివ్యూ అనమాట. ఓవరాల్గా ఇదే ఈ మూవీలో మేజర్ ప్లే, ఇదే స్టోరీ. నాకైతే ఈ సినిమా నచ్చింది. దానికి ముఖ్యమైన రీజన్ వీళ్ళు తీసుకున్న స్టోరీ అండ్ టోటల్ వీళ్ళు తీసిన విధమే. ఈ సినిమాలో కొన్ని లాజిక్ మిస్టేక్స్ ఉంటాయి. సో అవన్నీ తీస్తే ఓవరాల్గా చూసేదానికి మంచి సినిమానే ఈ జీబ్రా. ముఖ్యంగా బ్యాంక్లో జరిగే కొన్ని ఫ్రాడ్స్ అని చెప్పొచ్చు, లేకపోతే కొన్ని విషయాలు చాలా డీటెయిల్గా ఈ సినిమాలు చూపిస్తారు. అవి చాలా సూపర్గా ఉంది నాకు చూసేటప్పటికి. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టింగ్ చాలా బాగుంది. ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ వస్తాయి. సత్యదేవ్, ధనుంజయ్, మన సత్య కామెడీ యాక్టర్ వాళ్ళు, అండ్ ప్రియా భానుశంకర్, సత్యరాజ్ అనేసి ఇట్లా చాలా క్యారెక్టర్స్ వస్తాయి. సో వాళ్ళందరూ క్యారెక్టర్ రైటింగ్ అండ్ వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది ఈ సినిమాకి చాలానే బాగుండింది. ఈ సినిమా సాంగ్స్ ఏం అంతా లేదు, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల చాలా బాగుండింది అనమాట. ఓవరాల్గా ఒక మంచి మూవీ. చూడాలనుకుంటే మాత్రం మీ ఫ్యామిలీతో కూర్చొని చూడండి. ఎప్పుడైతే ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. సో ఈ సినిమా ఆల్రెడీ థియేటర్స్లో చూసిన వాళ్ళు మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి. ఎందుకంటే ఈ సినిమా థియేటర్లో చూడలేదు, రీసెంట్గా ఓటీటీలో వచ్చింది కదా. సో ఇప్పుడే చూసాను అనమాట సినిమా. సో నాకైతే నచ్చింది. సో మీకు ఈ సినిమాని ఆల్రెడీ చూస్తుంటే మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి. అండ్ చూడలేదంటే ఇప్పుడైతే ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది, చూడండి. సో అంతే నా యొక్క ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఈ వీడియోని. నా ఛానల్ని మరవకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చి చేరుతాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ప్లేలిస్ట్ చెక్ చేస్తే మీకు చాలా వీడియోస్ అని చాలా సెగ్మెంట్స్ అన్ని నేను వేసుంటాను. సో వాటినన్నిటినీ చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.